హాయ్ అండి అందరికీ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి అంగన్వాడీలో ఇచ్చే బాలామృతంతో చపాతీలు ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. 1 కప్పు బాలామృతం తీసుకొని కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. బాలామృతంలో షుగర్ ఉంటుంది కదా, అది కొంచెం మెత్తగా అయ్యేలాగా ఒక బౌల్లో గోధుమ పిండి తీసుకోవాలి. అదే కప్పుతో గ్రైండ్ చేసుకున్న బాలామృతం తీసుకోవాలి. అందులోనే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసి బాగా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. మొత్తం కలిసాక కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ పిండి మొత్తం చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. మరీ అంత గట్టిగా కాకుండా మరీ అంత పలసగా కాకుండా చపాతీ పిండిలాగా ఒత్తుకోవాలి. నేను ఇక్కడ ఎక్స్ట్రాగా షుగర్ కానీ బెల్లం పౌడర్ కానీ యాడ్ చేసుకోలేదు. మీకు కావాలంటే బెల్లం పౌడర్ కూడా కొంచెం యాడ్ చేసుకోవచ్చు. పిండి మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి. మీకు టైం ఉంటే గంట పాటు కలిపి పక్కన పెట్టవచ్చు. నేను ఇక్కడ అరగంట పాటు కలిపి పక్కన పెట్టుకున్నాను. ఇందులోనే కొంచెం ఆయిల్ వేసి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి అరగంట పక్కన పెట్టుకోవాలి. అరగంట తర్వాత తెరిచి చూస్తే పిండి చాలా సాఫ్ట్గా మెత్తగా చాలా బాగా అయిపోతుంది. తర్వాత కొంచెం కొంచెంగా తీసుకొని ఉండల్లాగా చేసుకోవాలి. నేను ఇక్కడ వీడియోలో చూపించినట్టు మనకు చపాతీ సైజు బట్టి చేసుకోవాలి. ఇలా చేసుకున్నాక స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకోవాలి. ఒక బౌల్లో పొడిపిండి తీసుకోవాలి. ఎలా మనం చపాతీ చేస్తామో సేమ్ అలాగే కొంచెంగా పిండి తీసుకొని పొడిపిండి తీసుకొని చపాతీలు చేసుకున్నట్టు చపాతీ కర్రతో అలా చేసుకోవాలి. మధ్య మధ్యలో పొడిపిండి చల్లుకుంటూ అతుక్కోకుండా చపాతీ ఇలా రౌండ్గా చేసుకోవాలి. నేను ఇలా చేసుకొని పక్కన పెట్టేస్తున్నాను. అన్నీ ఒకటేసారి కాల్చుకుందామని. మీకు వీలైతే ఒక సైడ్ చేసుకుంటూ కూడా కాల్చుకోవచ్చు. బట్ నేను ఇక్కడ అలా చేయట్లేదు. అన్నీ చేసుకున్న తర్వాత కాల్చుకుంటున్నాను. ఇలాగే సేమ్ అన్నీ చేసుకోవాలి. ఇలాగే నేను ఇక్కడ అన్నీ చేసుకుంటున్నాను. చపాతీ చేసేటప్పుడు గట్టిగా ఒత్తకూడదు. మెల్లమెల్లగా చపాతీ కర్రతో చేసుకోవాలి.
ఇలా అన్నీ చేసుకుని ప్లేట్లో పెట్టేస్తున్నాను. అన్నీ ఒకటేసారి కాల్చుకుందామని. పెనం హీట్ అయిన తర్వాత ఇలా చపాతీలు ఇలా వేసేసి కాల్చుకోవాలి. నేను ఇక్కడ కాల్చుకునేటప్పుడు ఆయిల్ యూస్ చేస్తున్నా. మీకు కావాలంటే నెయ్యి కూడా యూస్ చేయొచ్చు. నెయ్యి యూస్ చేస్తే ఇంకా మంచిది. నేను ఇక్కడ లేదు కాబట్టి నేను ఇక్కడ ఆయిల్ వేస్తున్నా. నెయ్యితో కాల్చుకుంటే ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఇలా రెండు వైపులా మంచిగా కాలేలాగా కాల్చుకోవాలి. పిల్లలకు పెట్టాలి అని అనుకుంటే నెయ్యితో కాల్చి పెట్టడమే చాలా హెల్త్కి కూడా మంచిది. నెయ్యి తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. నేను మాత్రం ఇక్కడ ఆయిల్తో కాల్చుకుంటున్నాను. రెండు వైపులా అలా మంచిగా కాల్చుకోవాలి. ఇక్కడ నేను హాట్ బాక్స్లో పెట్టేస్తున్నాను. ఇలాగే అన్నీ కూడా కాల్చుకుంటున్నాను. కాల్చుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాను. అంగన్వాడీలో ఇచ్చే బాలామృతంతో చపాతీలు చాలా సాఫ్ట్గా చాలా బాగున్నాయి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చెప్పండి. నేను ఇక్కడ కొంచెం టేస్ట్ చేసి చెప్తున్నా. చాలా సాఫ్ట్గా చాలా బాగున్నాయి. పిల్లలకు పెడితే హెల్త్కి చాలా మంచిది. రోజు ఒకేలాగా కాకుండా ఇలా డిఫరెంట్గా చేసి పెడితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.